గైస్ మనకి ఈ మంత్ లో ఫ్రీడమ్ డే సేల్ అయితే జరుగుతుంది కదా. ముందుగా మనకి ఫ్లిప్కార్ట్ నుంచి జరుగుతుంది, అంటే ఎర్లీ యాక్సెస్ 7th నుంచి జరుగుతుంది. 1 డే తర్వాత మనకి అమెజాన్ నుంచి సేల్ అయితే జరుగుతుంది కదా. ఈ సేల్ లో గనక మీరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు కొన్ని వేల రూపాయల వరకు సేవ్ చేసే అవకాశం అయితే ఉంది. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. చాలా మంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని వేల రూపాయలు అయితే నష్టపోతూ ఉంటారు. 1-2 నిమిషాల్లో వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి. ఏమి చూడరు, జస్ట్ బ్యానర్ చూస్తారు, బ్యానర్ మీద క్లిక్ చేసేసి పర్చేజ్ అయితే చేసేస్తూ ఉంటారు అనమాట. సో దానివల్లనే ఎక్కువ మంది నష్టపోతూ ఉంటారు. నేను చెప్పబోయే కొన్ని హెడ్ అండ్ ట్రిక్స్ కనుక మీరు యూజ్ చేశారంటే మీకు కావాల్సిన ప్రోడక్ట్ని మీరు తక్కువ ధరకైతే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఈసారి నా అనాలిసిస్ ప్రకారం మీకు 5G ఫోన్స్ కూడా 10,000 రూపీస్ లోపే వస్తూ ఉంటాయి. అంటే 10,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. 55 ఇంచెస్ QLED టీవీ మీరు తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా 25,000 రూపీస్ నుంచే మీకు QLED టీవీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. లేదు మీరు ఒకవేళ మినీ LED టీవీ తీసుకోవాలనుకున్నా 55 ఇంచెస్ మినీ LED కూడా మీకు 35,000 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవెన్ 30,000 దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి అనమాట. అందుకే మీరు ఖచ్చితంగా ఆ బ్యానర్ ఏదో కనిపిస్తుంది కదా అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవద్దు. కొన్ని మాత్రమే జెన్యూన్ డీల్స్ ఉంటాయి, కొన్ని జెన్యూన్ డీల్స్ అయితే ఉండవు. అందుకే నేను ఈ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోవడం కానివ్వండి, లేదంటే ప్రైస్ ఒక్కసారి పెరిగిపోవడం కానివ్వండి, అండ్ నేను ప్రీవియస్గా చాలా సేల్స్ చూసా కదా, ఆ సేల్స్ ట్రెండ్స్ కానివ్వండి, లీక్స్ కానివ్వండి, ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ కానివ్వండి, అండ్ దాంతోపాటు అన్నిటిని అనలైజ్ చేస్తున్నాను. సో అన్నిటిని అనలైజ్ చేసి ఈ కంప్లీట్ గైడ్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. ముందుగా మనము సేల్స్ డేట్స్ కనుక చూద్దాము. సో డేట్స్ కనుక చూసుకున్నట్లయితే అమెజాన్ నుంచి మనకి ఫ్రీడమ్ సేల్ వచ్చేటప్పటికి August 7th నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ప్రైమ్ మెంబర్స్కి 24 hours ఎర్లీ యాక్సెస్ ద్వారా అయితే సేల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే August 6th నుంచి మనకి సేల్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ ఆఫర్స్ విషయానికి వస్తే అమెజాన్ పే వచ్చేటప్పటికి మీకు ICICI క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటి మీద మీకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. దాంతోపాటు మీ దగ్గర కనుక ఒకవేళ HDFC క్రెడిట్ కార్డు ఉందనుకుంటే ఫ్లాట్ 10% వరకు మీకు డిస్కౌంట్ అయితే కనిపిస్తుంది. ఇక ఫ్లిప్కార్ట్ సేల్ విషయానికి వస్తే సేల్ వచ్చేటప్పటికి మీకు August 8th నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, అండ్ బ్లాక్ మెంబర్స్ ఉంటారు కదా, సో ఆ బ్లాక్ మెంబర్స్ కానీ వీళ్ళందరికీ కూడా August 7th నుంచి ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఇక బ్యాంక్ ఆఫర్స్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ, అండ్ ఫ్లిప్కార్ట్ SBI క్రెడిట్ కార్డ్ కానీ వీటిని కనుక మీరు యూజ్ చేశారనుకుంటే మీకు ఖచ్చితంగా 10% వరకు మీకు డిస్కౌంట్ అయితే ఇన్స్టాంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ డీల్స్ కనుక చూసుకున్నట్లయితే స్మార్ట్ ఫోన్స్ కానీ, బడ్జెట్ మనకి 5G ఫోన్స్ ఉంటాయి కదా అవన్నీ కానీ, అండ్ లావా బ్లేజు 5G కానీ, లావా స్ట్రోమ్ కానీ, అలాగే మీకు నోవా 2 నియో 5G కానీ ఇలాంటి మోడల్స్ అన్నింటిలో కూడా మీకు బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలిపి 10,000 రూపీస్ బడ్జెట్ లోపే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ మీకు ప్రీమియం ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే iPhone 17 కానీ, అండ్ ఇవన్నీ కూడా మీకు కార్డ్ ఆఫర్స్, డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని చాలా మంచి ప్రైస్కి అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈ డీల్స్ని అయితే మీరు మిస్ అవ్వద్దు. దీని తర్వాత మీకు వచ్చేటువంటి బిగ్ బిలియన్ డేస్ దీన్ని కూడా మీరు మిస్ అవ్వద్దు. తర్వాత మీకు ప్రైజెస్ అనేవి చాలా దారుణంగా అయితే ఉండబోతున్నాయి అనమాట. సో అది కూడా మీకు త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే లూట్ చేయడానికి ట్రై చేయండి. ఇక స్మార్ట్ టీవీస్ విషయానికి వస్తే మనకి 55 ఇంచెస్ QLED టీవీలు అయితే ఉంటాయి. అండ్ అవి వచ్చేటప్పటికి మీకు 43 ఇంచెస్ బడ్జెట్ కొంచెం పెంచుకొని 55 ఇంచెస్కి అయితే వెళ్ళిపోండి. అది మీకు ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ 25,000 రూపీస్ లోపే మనకి QLED 55 ఇంచెస్ అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు సామ్సంగ్ నుంచి మినీ LED టీవీలు వస్తున్నాయి. అండ్ వాటి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కూడా మీకు 35,000 రూపాయల లోపే మీకు ఈ మినీ LED టీవీలు వచ్చే అవకాశం ఉంది. ఇక స్టూడెంట్స్ ట్యాబ్లెట్స్ విషయానికి వస్తే కేవలం మీకు వైఫై మాత్రమే కాదు, అండ్ డైరెక్ట్ మీకు 5G సపోర్ట్ ఉన్న ట్యాబ్లెట్స్ కూడా అండర్ 20,000 రూపీస్ రేంజ్లో మంచి ట్యాబ్లెట్స్ వస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ హెడ్ అండ్ ట్రిక్స్ గురించి అయితే మాట్లాడదాం. హెడ్ అండ్ ట్రిక్ నెంబర్ 1 ఏంటి అని అంటే మనకి ప్రైస్ హిస్టరీ ట్రాక్ అనమాట. ఇది చాలా సెల్లర్స్ సేల్స్కి ముందు మీరు చూడండి, బాగా గమనించినట్లయితే ఒక ప్రోడక్ట్ ఒక 10,000 రూపాయలు ఉందనుకోండి, కరెక్ట్గా సేల్ ఒక 2 రోజులు లేదా 3 రోజులు ఉందనుకోండి, అప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ ప్రైస్ అనేది 13,000 రూపాయలకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దాని మీద ఒక రకంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, ఓవరాల్గా ప్రోడక్ట్ మనకి 9,000 రూపీస్కి వస్తుంది. సో అదొక 3,000 పెంచింది, ఇదొక 1,000 అంటే 4,000 రూపీస్ తగ్గించారు. అంటే మనకి ఆల్మోస్ట్ 45% వరకు తగ్గించారు లేదా 40% వరకు తగ్గించారు అనే ఫీల్ మనలోకి వచ్చేలా చేస్తూ ఉంటారు అనమాట. ఈ ట్రాప్లో మీరు అసలు పడకూడదు. మీకు కీపా కానీ, బై హార్ట్కే కానీ ఈ ప్రైస్ హిస్టరీ ట్రాకర్ ఉంటాయి. ఈ ప్రైస్ హిస్టరీ ట్రాకర్స్ను ఖచ్చితంగా యూజ్ చేయండి. మీరు ఒకవేళ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారు అని అనుకుంటే బ్రౌజ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో వాటిని కనుక యూజ్ చేశారంటే ఆ ప్రోడక్ట్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆ వెబ్సైట్లో కానీ, ఆ యాప్స్లో కానీ మీరు పే చేశారంటే లాస్ట్ 6 monthsలో అది లోయెస్ట్ ప్రైస్కి ఎంత ఉంది, ఇప్పుడు ప్రైస్ పెరిగిందా తగ్గిందా,
అప్పుడు మాత్రమే మనకు ఒక నిజమైన ఆఫర్ తెలుస్తూ ఉంటుంది. లేదంటే ఆ ఫేక్ డిస్కౌంట్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫేక్ డిస్కౌంట్ మాయలో మీరు ఖచ్చితంగా పడిపోతారు. ఇక హిడెన్ ట్రిక్ నెంబర్ 2 ఏంటంటే, మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ కొనాలనుకుంటారో ఆ ప్రోడక్ట్ని ముందుగానే చూస్ చేసి పెట్టుకోండి. దానికి ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ కూడా చూస్ చేసి పెట్టుకోండి. వీటన్నిటిని విష్ లింక్లో పెట్టేసుకోండి. డైరెక్ట్గా కార్ట్లోకి యాడ్ చేసుకోండి. మీరు ఫాస్ట్గా కూడా పేమెంట్ చేసేయచ్చు, ఫాస్ట్గా చెక్అవుట్ చేయొచ్చు. సేల్ స్టార్ట్ అయిన వెంటనే మీకు మంచి ప్రైస్కి వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సేల్ స్టార్ట్ అయిన నెక్స్ట్ 2 hours లోపే మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ముందుగానే మీరు ఆ కార్ట్లోకి అయితే యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మీ డెలివరీ అడ్రస్ కానీ, అలాగే మీకు బ్యాంక్ కార్డ్ డీటెయిల్స్ కానీ, యూపీఐ కానీ, ఈ వ్యాలెట్ కానీ ఇవన్నీ కూడా ముందుగానే సేవ్ చేసి పెట్టుకోండి. అప్పుడు చూసుకుందాంలే అని అయితే అసలు అనుకోవద్దు. ముందుగానే సేవ్ చేసి పెట్టుకోండి. లేదంటే మీరు మళ్ళీ ప్రైజెస్ పెరిగిపోతాయి, మీరు చెక్అవుట్ చేసే లోపు లేదా అవుట్ ఆఫ్ స్టాక్ అయినా వెళ్ళిపోతూ ఉంటాయి. రాత్రి 12 గంటలకి సేల్ స్టార్ట్ అయిన వెంటనే సెర్చ్ చేయొద్దు. ఫస్ట్ సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా మీ విష్ లిస్ట్కో లేదంటే మీ కార్ట్కో వెళ్ళిపోయి అక్కడి నుంచి చెక్అవుట్ అయితే చేసేయండి. ఇక సెట్ చేసి కార్డులో యాడ్ చేసి మీరు వాటిని చెక్అవుట్ చేసేలోపు ఆ డీల్ ఖచ్చితంగా మిస్ అన్న అవుతారు, లేదా ప్రైస్ అన్న పెరుగుతూ ఉంటుంది. ఇక బోనస్ టిప్ ఏంటి అంటే, ఇంకా కొన్ని విషయాలు మీకు కార్డ్ ఆఫర్స్తో పాటు ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిని కంపేర్ చేయండి. కొన్ని సందర్భాల్లో మనకి హ్యూజ్ డిస్కౌంట్స్ వస్తాయి ఎక్స్చేంజ్ మీద. సో వాటిని మాత్రం అసలు మిస్ చేయొద్దు. అలాగే మీకు నో కాస్ట్ ఈఎంఐ కానీ, ఇన్స్టాంట్ డిస్కౌంట్స్ కానీ ఈ రెండు కూడా వస్తాయా లేదా అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒకసారి చెక్ చేయండి. ఒకసారి మనకి రెండు వస్తూ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఖచ్చితంగా చెక్ చేయండి. సేల్ మొదటి రోజు మాత్రమే కాదు, 3వ రోజు కానీ, 4వ రోజు కానీ అప్పుడు కూడా మనకి కొన్ని ఫ్లాష్ డీల్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే, మొదటి రోజే పర్చేస్ చేసేయాలి ఎలాగైనా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. మీకు ఒకవేళ ఇంకొక ప్రోడక్ట్ ఏదైనా పర్చేస్ చేయాల్సి ఉంది అని అంటే మాత్రం కొంచెం ఆగండి. మీకు 3వ రోజు, 4వ రోజు కూడా మంచి మంచి డీల్స్ అయితే వస్తూ ఉంటాయి. అందుకే మీరు ఏ డీల్స్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, ఏదైనా మంచి డీల్స్ వచ్చాయనుకోండి, అది మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, సౌండ్ బార్ కానీ, అది టీవీ కానీ, ఏ ప్రోడక్ట్ అయినా సరే మంచి డీల్కి వచ్చిందంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, మీకు స్క్రీన్ మీద QR కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేసి డైరెక్ట్గా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. అక్కడ మీకు మంచి మంచి డీల్స్ అయితే నేను వేస్తూ ఉంటాను. లేదు మీకు లింక్ ద్వారా జాయిన్ అవుతారు అనుకుంటే, డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే జాయిన్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఈ సేల్స్ టైంలో యాక్టివ్గా ఉండండి. మంచి డీల్స్ ఇచ్చే బాధ్యత నాది. ఒక్కసారి మిస్ అయ్యారంటే మాత్రం మళ్ళీ మీకు దొరకడం అనేది చాలా కష్టము. అండ్ ఇంకొకటి, మీకు ప్రైమ్ మెంబర్షిప్ కానీ, ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ కానీ, లేదా బ్లాక్ మెంబర్షిప్ కానీ ఇవన్నీ ఉండేలా చూసుకోండి. ఎందుకనంటే అప్పుడు మాత్రమే మీరు ఎర్లీ యాక్సెస్లో తక్కువ ధరకి అయితే పర్చేస్ చేయగలరు. బెస్ట్ డీల్స్ ఎక్కువ కూడా మనకి ఎర్లీ యాక్సెస్లోనే అయిపోతూ ఉంటాయి మ్యాక్సిమం కూడా. అండ్ 3rd డే 4th డే కూడా వస్తూ ఉంటాయి కొన్నిటి మీద. సో గైస్ చూసారు కదా, వీటిని కనుక మీరు పాటించారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంతో కొంత సేవ్ అయితే చేసుకుంటారనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ కనుక మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే అన్నీ కూడా నేను ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేసి పెట్టుంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఒకవేళ అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలంటే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ చెక్అవుట్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. నచ్చలేదంటే మాత్రం డిస్లైక్ చేసేయండి. డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. ఇలా మీరు కనుక కామెంట్ చేయగలిగితే మాత్రం నెక్స్ట్ మనం ఏదైనా వీడియో చేసేటప్పుడు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనకు కూడా ఒక ఐడియా అవుతుంది అనమాట, ఒక ఫీడ్బ్యాక్ రూపంలో. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బాయ్.